పర్టికులర్గా 45 ఇయర్స్ వచ్చాయి. ఇప్పటి నుంచి మనం ప్లానింగ్ చేసుకోవాలి, సేవింగ్స్, మేనేజ్మెంటు అంటే లిక్విడిటీ వైపు వెళ్ళాలి అనేది. ఎందుకంత 45 అంటే లిక్విడిటీ అనేది? సో జనరల్లీ మోస్ట్ పీపుల్ కెరియర్ని అరౌండ్ 25 అప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ తక్కువగానే ఉంటుంది. ఇక 30s వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచిస్తారు. అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్. అప్పుడు ఇంకా నెక్స్ట్ 10 years 15 years మోస్ట్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ ఓరియంటెడ్గా ఉంటాయి. కెన్ బి ఎదర్ హౌస్ ఆర్ ఇట్ కెన్ బి ల్యాండ్ ఆర్ ఇట్ కెన్ బి ప్లాట్. 1 lakh per year అలా లాక్ అయిపోతూ ఉంటారు. అందుకనే మోస్ట్లీ లిక్విడిటీ వైపు 45 దాటిన తర్వాత మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత పర్సెంటేజ్, ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలంటారు? మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అప్పుడు? 45కి వచ్చేసరికి అట్లీస్ట్ 30% ఆఫ్ ది అసెట్స్ అనేవి మనం లిక్విడిటీ వైపు మూవ్ చేసుకోవాలి. అంటే లిక్విడిటీ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ పెడతారు. బట్ గోల్డ్ ఒక్కటే కాదు, మనం బ్యాంక్ డిపాజిట్స్ పెట్టుకోవాలి, ఈక్విటీ ఓరియంటెడ్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక్క అసెట్ క్లాస్ మీదే కాకుండా 3-4 అసెట్స్లో డైవర్సిఫై చేసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు ఏంటి? అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లిక్విడిటీ వైపు ఎందుకని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో యూజువల్గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఏజ్ వైజ్గా చూసుకోవాలి అనుకుంటాం. పర్టికులర్గా 45 ఇయర్స్ వచ్చాయి. ఇప్పటి నుంచి మనం ప్లానింగ్ చేసుకోవాలి, సేవింగ్స్, మేనేజ్మెంటు అంటే లిక్విడిటీ వైపు వెళ్ళాలి అనేది. ఎందుకంత 45 అంటే లిక్విడిటీ అనేది? సో జనరల్లీ మోస్ట్ పీపుల్ కెరియర్ని అరౌండ్ 25 అప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ తక్కువగానే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే పెద్దగా సేవింగ్స్ స్కోప్ ఉండదు. ఒక 5 years అలా అయ్యేసరికి కొంచెం ఇన్కమ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. ఈ లోపల ఏంటంటే వాళ్ళకి ఏమైనా చిన్న లోన్స్ ఇవన్నీ ఉంటే కనుక తీర్చేసుకుంటారు. ఇక 30s వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచిస్తారు. అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది కావచ్చు. చాలామందికి ఏంటంటే మనకి తెలుగు స్టేట్స్లో వాళ్ళకి రియల్ ఎస్టేట్ అసెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. అప్పుడు ఇంకా నెక్స్ట్ 10 years 15 years మోస్ట్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఇట్ కెన్ బి ఎదర్ హౌస్ ఆర్ ఇట్ కెన్ బి ల్యాండ్ ఆర్ ఇట్ కెన్ బి ప్లాట్. ఏదైనా కానీ చూడండి, ఈ రియల్ ఎస్టేట్ వాటి వైపు ఎక్కువగా పెడుతూ ఉంటారు. లేదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆల్టర్నేటివ్ చూద్దాం అంటే కనుక కరెక్ట్గా అప్పుడు ఇంటి పక్కన ఉండే ఒక ఎల్ఐసి అంకుల్ వస్తాడు. దిస్ ఈజ్ ఎ గుడ్ పాలసీ, మంచిది తీసుకో అని సజెస్ట్ చేస్తాడు. అక్కడ ఇంకా వాళ్ళు 1 lakh per year అలా లాక్ అయిపోతూ ఉంటారు. సో ఈ లోపల ఏమవుతుందంటే ఒక 45 years వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు ఏంటంటే 45 years వచ్చేసరికి కిడ్స్ కూడా ఆల్రెడీ 2 kids ఉంటే కనుక వాళ్ళు మోస్ట్లీ 10th class ఒకళ్ళకన్నా అయిపోయే టైం ఉంటుంది. సో ఇంటర్మీడియట్కి ఏంటి? సో ఈ రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి సిటీస్లో నేను గమనించింది ఏంటంటే మీరు మంచి వాటిల్లో కనుక ఐఐటిఆర్ మెడిసిన్ కోసం ప్రిపరేషన్ కోసం పెడితే కనుక ఈజీగా 5 lakhs పెట్టాలి మేడం. అప్పుడు దాకా 1 lakh per year లేదా 1.5 lakh per year పెట్టిన వాళ్ళు ఒకేసారి 5 lakhs పెట్టాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వెళ్తుంది. ఇంటర్మీడియటే 5 lakhs ఉంటే ఇంకా గ్రాడ్యుయేషన్కి వెళ్ళేసరికి ఒకవేళ సీట్ కొనాల్సి వస్తే ఇంకెంత అవుతుంది? సో గ్రాడ్యుయేషన్కి అయితే కనీసం ఒక్కొక్కరికి 20-25 lakhs అయితే ఈజీగా అవుతుంది. అదే ఎంబీబీఎస్ అయితే ఇంకెక్కువ ఉంటుంది, దానికి 5 times ఉండొచ్చు. సో ఒక 40-50 lakhs ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఒక 3-4 years గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ మ్యారేజెస్ వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఈ మధ్యలో కనుక మాస్టర్స్ వెళ్ళాలనుకున్నారు, అప్పుడు ఒక్కొక్కరికే 50 lakhs అవ్వచ్చు. సో మీరు కనుక చూసుకుంటే కనుక 45 years తర్వాత హెవీగా కాస్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచర్కి అని చెప్పి, అంటే పిల్లలు కూడా ఎదుగుతుండటం వల్ల వాళ్ళ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అంతకుముందు వరకు అయితే కనుక మనమే కంట్రోల్ చేసేవాళ్ళం స్పెండింగ్స్ అన్ని. ఇక తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా అవటం మొదలెడతారు కాబట్టి వాళ్ళ కాస్ట్ కూడా మనం కంట్రోల్ చేయలేని స్టేజ్ వైపు వెళ్తూ ఉంటుంది. అండ్ 50sలోకి వెళ్ళారనుకోండి, బాడీ నార్మల్గా యూజువల్ మెయింటెనెన్స్ కింద హెల్త్ చెకప్స్ అండ్ ఏమైనా చిన్న రిపేర్స్ వస్తే బాడీకి మెడిసిన్ కాస్ట్ కూడా కొంచెం అలానే ఉంటుంది. కొంచెం కాస్ట్గా సడన్గా వచ్చే ఇష్యూస్ సడన్గా కూడా కాదు. నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారిది. సో హీస్ జనరల్లీ ఫిట్. ఆయన నార్మల్ హెల్త్ చెకప్స్కి వెళ్తే సో వాళ్ళ డాక్టర్ అంటే కొలనోస్కోపీ చేయించుకోమన్నారంట. సో అక్కడ కాలన్ దగ్గర పాలిప్స్ ఉన్నాయంట. నేను సర్జరీకి వెళ్ళాలని చెప్పారు. సో బీయింగ్ ఎ హెల్దీ పర్సన్ వాళ్ళకే వచ్చింది. అంటే ఇదేంటంటే ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. నార్మల్ కెటరాక్ట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, లేదా ఇంటర్నల్ చిన్న ఇష్యూస్ కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కామన్గా వస్తుంటాయి ఈ రోజున్న లైఫ్ స్టైల్కి వీటన్నిటికీ. సో అవి ఏంటంటే కనీసం 4-5 lakhs అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు కనుక మనం ఇల్లిక్విడ్ అసెట్స్ వైపు ఉంటే
మనకేంటంటే ఏదో కాంప్రమైజ్ అన్నా అవ్వాల్సి వస్తుంది, మ్మ్. లేదా ఆ రోజు అప్పుల పాలైనా అవ్వాల్సి వస్తుంది. సో ఇమాజిన్ సిచ్యువేషన్, మనం రేపు కిడ్స్ మాస్టర్స్కి వెళ్ళాలి, ఒక 40-50 lakhs చూపించాలి. అప్పుడు మొత్తం మనం అకౌంట్లో లేకుండా ల్యాండ్లో ఉంటే అది అమ్ముడు పోవాల్సి వస్తే ఎంత కష్టపడాలి. ఒకవేళ టైంకి అందలేకపోతే మనీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, లేదా లోన్ మీద చదివించాల్సి వస్తుంది. అంటే ఇదంతా ఓకే, ఎవరో ఒకరిని అడిగైనా లేదా అప్పు తీసుకునైనా మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ 60s వైపు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇక రిటైర్ అయిపోతాం. రిటైర్ అయినప్పుడు ఇంకా ఆఫీస్లో మంచి సన్మానం చేస్తారు, సార్ ఇక రేపు నుంచి మీరు రావక్కర్లేదని చెప్తారు. బట్ ఖర్చులు ఏమన్నా మానకుంటాయా? సో ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో దానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ అంతా ఏమవుతుందంటే లిక్విడిటీ వైపు మూవ్ చేసి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వాళ్ళ 30sలో ఉన్నంత అగ్రెసివ్గా 50sలో ఉండరు. వాళ్ళు ఏంటంటే సేఫ్టీ వైపు ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే మనం 45 ఆ ఏజ్లో ఉన్నప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ ఇక చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, కిడ్స్ మ్యారేజెస్కి కానీ లిక్విడిటీని ఇన్ హ్యాండ్ పెట్టుకోవడానికి. ఇప్పుడే పెట్టుకోకపోతే ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో ఇంకాస్త కాస్ట్లీగా మారిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లిక్విడ్ అసెట్ అనేది స్టాగ్నెంట్ వాటర్ లాంటిది, పాడకపోతే పాడైపోతుంది. అదే లిక్విడిటీ ఉంటే మీకు క్యాష్ ఫ్లో వస్తుంది కాబట్టి ఈజీగా అదొక పారే నీళ్ళు లాంటిది, ఫ్లోయింగ్ వాటర్. సో ఫ్లోయింగ్ వాటర్ మనకి కన్జంప్షన్ కోసం మెయిన్గా వాడతాం, స్టాగ్నెంట్ వాటర్ అనేది అసలు వాడం. సో ఈ లిక్విడ్ ఈ అసెట్స్ వైపే మనం మెయిన్గా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నట్లు ఈజీగా మన లైఫ్ స్టైల్ని కూడా మోస్ట్లీ మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ఎక్కడ వేసిన దాంట్లో అక్కడే ఉండాల్సి వస్తుంది. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హూ హ్యావ్ అసెట్స్ క్రోర్స్లో ఉంటాయి, బట్ వాటి నుంచి క్యాష్ ఫ్లో రాదు. అప్పటికప్పుడు కావాలంటే అప్పటికప్పుడు కావాలన్నా కుదరదు, ఈవెన్ అసలు క్యాష్ ఫ్లో కూడా రాదు మేడం. ఏంటంటే ప్లానింగ్ కూడా ఎలా చేస్తారంటే ఎప్పుడో 40 years 50 years తర్వాత వాటి వాల్యూ పెరుగుద్ది అనుకొని పెడుతుంటారు. దానికన్నా మీకు ఇయర్లీ ఎంతో కొంత వచ్చే వాటిలో పెడితే అది మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో ఒక క్లయింట్ వచ్చారు 30 years అప్పుడు ఏంటంటే ఆయన 2 BHK తీసుకున్నాడంట. అప్పుడు ఫ్యూచర్లో ఆలోచించలేదు ఫ్యూచర్ ఎలా పెరుగుద్ది ఏంటని చెప్పి. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్లీ ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ పొలాలు కొన్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారంట. సో 3 BHK కోసం ట్రై చేస్తున్నారు. అసలు ఏ మాత్రం లిక్విడిటీ గురించి ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడేమో ఇమీడియట్గా సెల్ చేద్దామంటేనేమో బయర్ దొరకట్లేదు. కొనేటప్పుడు ఏంటంటే నేను 30 years 40 years అనుకుని కొంటాం, బట్ రియల్ అవసరం వచ్చినప్పుడు అది మనకి యూజ్ అవుతుందా లేదా. సో అవి చూసుకోవాలి. మన అవసరానికి ఆదుకునేటట్లు మన అసెట్స్ని ఫ్యూచర్లో బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకోవాలంటే కొంత పోర్షన్ మాత్రమే ఈ లిక్విడ్ వాటిల్లో పెట్టుకోవాలి, మిగతాదంతా మోస్ట్లీ మనం లిక్విడిటీ వైపు ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతూ ఉంటుంది. అలా కాకపోతే మనకి ఎఫెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే మోస్ట్లీ లిక్విడిటీ వైపు 45 దాటిన తర్వాత మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలంటారు? మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అప్పుడు? సో మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే మనం 45కి వచ్చేసరికి అట్లీస్ట్ 30% ఆఫ్ ది అసెట్స్ అనేవి మనం లిక్విడిటీ వైపు మూవ్ చేసుకోవాలి. అంటే లిక్విడిటీ అనగానే చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ పెడతారు, బట్ గోల్డ్ ఒక్కటే కాదు, మనం బ్యాంక్ డిపాజిట్స్ పెట్టుకోవాలి, మనం ఈక్విటీ ఓరియంటెడ్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక్క అసెట్ క్లాస్ మీదే కాకుండా 3-4 అసెట్స్లో డైవర్సిఫై చేసుకోవాలి. ఒక దాంట్లోనే పెట్టుకుంటే ఏమైందంటే రేపు గోల్డ్ పడిపోతే పడదని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ గోల్డ్ ఈజ్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడే గ్లోబల్ అసెట్. రేపు ఒకవేళ యుఎస్ మార్కెట్ బాగా పనిచేస్తుంది అంటే కనుక అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం యుఎస్ మార్కెట్ వైపు వెళ్తే అప్పుడు గోల్డ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో మనం అన్నిటి వైపు 3-4 వైపు మన ఇన్వెస్ట్మెంట్ అనేది పడిపోకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ద మూమెంట్ మనం రిటైర్మెంట్ వైపు వెళ్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ 40-45% మనం అసెట్స్ని లిక్విడ్ వాటిలో ఉంచుకోవాలి. బ్యాంక్ డిపాజిట్స్, గోల్డ్ కూడా కాదు ఇక్కడ, బ్యాంక్ డిపాజిట్స్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ థింగ్స్, ఈ రెండింటిలోనే మెయిన్గా ఉంచుకోవాలి. ఎంత మనం ఇల్లిక్విడ్ రియల్ ఎస్టేట్ ఉంచుకున్నా కానీ అది పిల్లలకే వెళ్తుందని అందరికీ తెలుసు. దాని నుంచి మనం ఏమీ బెనిఫిట్స్ పొందలేము. మన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఆ టైంలో మనకి మంత్లీ క్యాష్ ఫ్లో వచ్చేటట్టు లిక్విడిటీని ఉంచుకోవాలి. ఇది రెంట్ వచ్చే అసెట్ కానీ, లేకపోతే బ్యాంక్లో FDs కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని SWP ప్లానింగ్ కానీ, ఇలాంటి వాటి వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఒక 50-55% రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లం లేదు, బట్ 80%, 90%, 95% ఇలా ఉంచుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. నేను ఒక ఫ్యామిలీని చూశాను మేడం మొన్న, 98% రియల్ ఎస్టేట్లో ఉంది.
ఉన్నాయన్నీ ల్యాండ్స్, ప్లాట్స్, హౌస్. సెక్యూర్డ్గా ఉంటుంది అని ఒక ఫీల్ ఉంటుంది కదా, రోజు రోజు రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి పనికొస్తుంది అని. ఆ రేట్లు కూడా ఏంటంటే వాళ్ళు 20 years బ్యాక్ ఉన్న రేట్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, సో నెక్స్ట్ 20 years కూడా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్లోనే ఇన్వెస్ట్ చేశాడంట. బట్ ఆయన అవసరాలు ఏంటంటే డైనమిక్గా మారిపోతున్నాయి, దానికి తగ్గట్టు ఏంటి అది మిస్ అయ్యాడు. సో ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ 5 yearsకి, నెక్స్ట్ 10 yearsకి మనకి ఏంటి అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కనుక ఆ టైంలో ఇబ్బంది పడతాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 98% అనేది యాక్చువల్గా మీరు ఒక 35 to 40% అంటే దాన్ని ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మిగతా 60% అనేది ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. అది ఎంత చెప్పినా వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. మనం ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్లో పెట్టిన దాన్ని మనం ఏం మార్చక్కర్లేదు, అది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. అట్లీస్ట్ 10% వాల్యూతో అయినా గ్రో అవుతుంది. ఇప్పుడు ఒక 2 crores ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్లాట్స్, హౌస్ ఇవన్నీ కలిపి ఉన్నాం. మనం ఏం చేయకుండా కానీ అది 7 yearsలో డబుల్ అయిపోతుంది, 4 crores అవుతుంది. సో ఒక గీతను చిన్నది చేయాలంటే ఏం చేయాలి, దానికన్నా పెద్ద గీత గీయాలి. సో ఇక ముందు పెట్టే వాటిని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పెడితే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఎంత చేసినా కానీ ఉన్న రియల్ ఎస్టేట్ని అయితే చాలా మార్చరు. కాబట్టి ఫ్యూచర్ వాటిని మనం రియలిస్టిక్గా ఆలోచించాలంటే ఫ్యూచర్ వాటిని మార్చడమే ఈజీ. సో ఇప్పుడు వరకు మీరు ఒక 10 ఎకరాలు ఉన్నాయి కదా, 4 ఎకరాలు అమ్మేమంటే వాళ్ళు ఎవరు అమ్మరు. ఇక్కడి నుంచి వచ్చే ఆస్తుని, ఇక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అది ప్లాన్ చేస్తుంటారు చాలామంది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంది. సో ఫస్ట్లో ఏంటంటే మీరు ప్యూర్లీ నేను ఏంటంటే ప్లానర్ మైండ్ సెట్లోనే ఉండి ఆ క్లయింట్ ఏంటంటే రియలిస్టిక్గా ఉంటాడు, రేషనల్గా ఆలోచిస్తాడు అనుకొని చెప్పేవాడిని 2021 అలా. బట్ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే మనం రేషనల్గా ఉంటే కుదరదు, వాళ్ళకేంటో ఎమోషనల్గా కూడా వాళ్ళ పాసిబుల్ అయ్యేటట్లు మనం సలహా ఇవ్వాలి అని నాకు అర్థమైంది ఇక. సో ఇక్కడి నుంచి వచ్చే అసెట్స్ని కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే కరెక్ట్గా, అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక 5 years అలా చూసిన తర్వాత దాని ఫ్రూట్స్ అర్థమవుతాయి వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా చేశారు, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడ్డారు, వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఉన్న మిగతా రియల్ ఎస్టేట్ అసెట్స్ని సెల్ ఆఫ్ చేయడం ఏదో ఒకటి అప్పుడు చేయడం మొదలెడతారు. అంతేకాని ద మూమెంట్ మనం చూసిన వెంటనే మీరు సెల్ చేయండి అంటే కనుక సెల్ చేయరు. అండ్ ఇతడు ఏదో చెప్తున్నాడని చెప్పేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకని మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఇన్కమ్ అండ్ ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని కనుక మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే నెక్స్ట్ 5 years తర్వాత 6 years తర్వాత వాళ్ళు ఉన్న రియల్ ఎస్టేట్ అసెట్స్ని కూడా ప్రాపర్గా లిక్విడిటీ వైపు మూవ్ చేస్తూ ఉంటారు. సో అలా ప్లాన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఉన్న అసెట్స్ని, రియల్ ఎస్టేట్ అసెట్స్ని సెల్ చేయకుండా వాటికన్నా పెద్ద లెవెల్లో వచ్చేటట్టు పాసిబుల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇప్పుడు మనం 45 years గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.